నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని మనకు తెలుసు. మరి విద్యార్థులు రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణురాలు, అలాగే వేదగణిత శాస్త్రంలో అధ్యయనం చేసినటువంటి పాండురంగారావు గారి తనయ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైన్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, లేదా ధార్మిక కార్యాలయం ఉంది, ఆ కార్యాలయానికి వెళ్ళి కలవాలి అనుకుంటే ముందుగా మీ పేరు నమోదు చేసుకుని వెళ్ళి కలిసే అవకాశం ఉంది. నమస్కారం అండి శ్రావణి గారు. నమస్తే అండి. ముందుగా మనం నాన్నగారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఏ ప్రశ్న అడిగినా దానికి చక్కగా మంచి సమాధానం చెప్పేస్తూ ఉంటారు. మరి నాన్నగారిని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? రుద్రాక్షలకు సంబంధించి కానీ, పర్సనల్గా సంబంధించి కానీ, యాటిట్యూడ్కి సంబంధించి కానీ ఏం నేర్చుకున్నారు నాన్నగారిని చూసి? నాన్నగారి నుంచి చిన్నప్పటి నుంచి చాలా నేర్చుకున్నానండి. ఆయన చెప్పాలంటే ఆయన నా రోల్ మోడల్. ప్రతి అమ్మాయికి వాళ్ళ నాన్న హీరో. నాకు కూడా అంతే. నాకు మా నాన్నగారు హీరో. ఆయన్ని ఎప్పుడు ఏ టైంలో ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు. నేను సరదాగా పిలుస్తూ ఉంటా మినీ ఎన్సైక్లోపీడియా అని. అయితే నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన డిసిప్లిన్. ఆయన ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ ఇస్తే అది ఖచ్చితంగా అనుకున్న టైంలో కంప్లీట్ చేసేస్తారు. మా నాన్నగారు పొద్దున్న ఉదయాన్నే లెగుస్తారు. ఆయన పూజలు, ఆయన అభిషేకాలు అయిపోయాక అర్ధరాత్రి ఎప్పుడో అన్ని పనులు అయిపోయాక మార్నింగ్ లేవగానే ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. ఇవాళ ఈ పనులు ఉన్నాయి, ఈ టైంకి అయిపోవాలి అని. ఆ టైంకి ఆ పనులు అవ్వకుండా నాన్నగారు రాత్రి నిద్రపోరు. ఓకే, అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అయితే ప్రొఫెషనల్ పరంగా మాట్లాడుకుంటే ఎప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్ బ్రాంచ్ తీసుకోండి, ఏ టైంలో ఎవరు వచ్చినా నాన్నగారు ఇంట్లో ఉన్నారనుకోండి, మధ్యాహ్నం టైంలో సార్ ఇట్లా వచ్చారు అని ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి, వెళ్ళిపోతారు. అపాయింట్మెంట్ తీసుకోవాలి, దాన్ని బట్టి రావాలి. నాన్నగారు అపాయింట్మెంట్ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎంతసేపు మన క్లయింట్ ఇంపార్టెంట్. వాళ్ళని మనం వచ్చిన టైంలో వాళ్ళ టైం వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, బెంగళూరు, చెన్నై ఫోన్స్ వస్తే ఫోన్స్లో మాట్లాడతారు, లేదంటే డైరెక్ట్గా స్కైప్లో మాట్లాడతారు. అందరికీ తెలిసిందే, వైజాగ్ వెళ్తారు, విజయవాడ వెళ్తారు, అక్కడ వాళ్ళని కలుసుకుంటారు. కాబట్టి నేను నాన్నగారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అందులో ప్రధానంగా చెప్పాలంటే డిసిప్లిన్, పంక్చువాలిటీ, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ. ఇంట్లో కూడా ఏదన్నా చెప్పారు అంటే అది జరగాలి. అలాగే లాస్ట్ వీక్ అంతా నాన్నగారు ఉన్నారు, సపోర్ట్ చేశారు. ఏదైనా చెప్పినా ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి అని చెప్పి. నిన్న మీరు ఒక్కళ్ళే వచ్చారు. ఎలా అనిపించింది నాన్నగారు లేకుండా లైవ్ చేస్తూ ఉంటే? నాన్నగారు లేకుండా లైవ్ చేస్తూ ఉంటే కొంచెం బెరుగ్గానే అనిపించింది. ఎందుకంటే నాన్నగారు ఉంటే అదొక సపోర్ట్ నాకు పక్కన. ఏదైనా సరే నాకు ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో అయినా నాన్నగారు ఉన్నారు నా వెనకాల ఎప్పుడైనా అన్న ఇది ఉంటుంది. ఇప్పుడు కూడా ఉన్నారు నాన్నగారు నాతోనే. కాబట్టి కొంచెం పెరుగుంది. బట్ అందరూ చూసేవాళ్ళు అందరూ కూడా మనవాళ్లే కాబట్టి ఆ బెరుకు అనేది కొంచెం. పాండురంగారావు గారు అమ్మాయిగా కాకుండా శ్రావణిగా కూడా త్వరలోనే ఆదరిస్తారు. డోంట్ వరీ. ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు అయితే మానస అండి. నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడరా? హలో చెప్పండి, మీ పేరు? మానస అండి నా పేరు. నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మానస గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1912-1980 అండి. 1980 కదండి? అవునండి. ఏం చేస్తున్నారు? ఇది మీ గురించేనా అండి? మా గురించే మేడం. నా మ్యారేజ్ 6 years అవుతుంది. ఇంకా నాకు సంతానం. మంగళవారం అండి. హలో మానస గారు మంగళవారం అండి? అవునండి. శుక్లపక్ష అష్టమి, విశాఖ నక్షత్రం. అవునండి. తులారాశి చూస్తున్నారా అండి? అవునండి, తులారాశి. మీకు పర్టికులర్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అండి? అది సంతానం గురించి అండి. మామూలుగా 6 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఓకే, మీకు సంతానం కలగలేదు. మెడికల్గా చూపించారా అండి? చూపించానండి. ఛాన్స్ ఉందని చెప్పారా డాక్టర్స్? ఉందన్నారు.
అయితే ఏం పర్వాలేదండి, నాకు కొంచెం లేట్గా ఉంది మీకు. కాకపోతే మీకు ఒక రుద్రాక్ష చెప్తాను, అది మీరు పూజలో పెట్టుకోండి. మీ పేరు, మీ వారి పేరు, గోత్రనామాలతోటి అభిషేకం చేయించి మీకు దేవతార్చన ఎక్కడైతే మీ ఇంట్లో చేస్తారో అక్కడ పూజ గదిలో పెట్టండి. రుద్రాక్ష వచ్చి గౌరీశంకర్ రుద్రాక్ష అండి. ఇది 2 రుద్రాక్షలు కలిసినటువంటి జంట రుద్రాక్ష. దీన్ని మనం గౌరీశంకర్గా పిలుస్తాం, అంటే శివ ప్లస్ శక్తి. ఈ రుద్రాక్ష ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ ఫ్యామిలీ లైఫ్, మ్యారిటల్ లైఫ్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. మంచి సంతానం త్వరలో కలగటానికి మనకి ఉపయోగపడుతుంది. ఇది మీ గోత్రనామాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో పెట్టండి. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఈ సంతానలేమి లేకపోతే ఆలస్యంగా పుట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు వల్ల అట్లా అవుతుందంటారు? దానివల్ల అంటే మనకి మానసికంగా ప్రశాంతంగా ఉండడంతో పాటు రుద్రాక్ష ధరిస్తే ఈ ప్రాబ్లం ఏమైనా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందండి రుద్రాక్షతో. ఇప్పుడు చాలా మంది ఉంటూ ఉంటారు, పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు అంటూ ఉంటారు. అయితే దీనికి మెడికల్గా 1% మనకి ఛాన్స్ ఉన్నా ఖచ్చితంగా రుద్రాక్ష ధారణ వల్ల అది ఖచ్చితంగా అతి త్వరలో జరిగే ఆస్కారం ఉంటుంది. ఓకే, సరేనండి. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం నమస్తే అండి, నా పేరు సంపత్ అండి. సంపత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? మేడం 07/12/1982. 07/12/1982. అవును మేడం. దేని గురించి అండి సంపత్ గారు? మేడం నేను యాక్చువల్లీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను, మంచి స్థిరమైన ఉద్యోగం కోసం అని కాల్ చేస్తాను. మీ ట్యూస్డే పుట్టారండి? అవును మేడం. కృష్ణపక్ష సప్తమి, మఖా నక్షత్రం, సింహరాశి. ఓకే ఓకే, అవును మేడం. మీరు ఏం చేస్తున్నారండి? నేను ప్రెజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మేడం వైజాగ్లో. మీకు మీ ఫైనాన్షియల్ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, అంటే అటు ఇటు ఉంది. మీరు సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి ధరించండి. సప్తముఖి లక్ష్మీ స్వరూపం, ఇది శనిదోషాలకు కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపం, మనం చేసే పనిలో కానీ ఉద్యోగంలో కానీ డెవలప్మెంట్ ఉండి కెరియర్ డెవలప్మెంట్ బాగుండటానికి అష్టముఖి ఉపయోగపడుతుందండి. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ఇది డైరెక్ట్ సూర్య స్వరూపం. కాబట్టి ఇది మీరు ఈ కాంబినేషన్ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ ధరించండి. ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ స్టేట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే శ్రావణి గారు, నిన్న మనం ఏకముఖి రుద్రాక్ష గురించి విపులంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ద్విముఖ రుద్రాక్ష గురించి తెలియజేస్తారు? ఖచ్చితంగా అండి. ద్విముఖి రుద్రాక్ష అనేది మనకి 3 రకాలుగా దొరుకుతూ ఉంటుందండి. ఒకటి అన్నిట్లోకి ముఖ్యమైనది ఏంటంటే ప్రాధాన్యమైనది నేపాల్ రుద్రాక్ష. రుద్రాక్షలు అన్నీ నేపాల్ నుంచే వస్తాయి. అయితే ఈ ద్విముఖి నేపాల్ రుద్రాక్ష ఏదైతే ఉందో ఇది చాలా అరుదుగా దొరికేటువంటిది. ఇది తేనె రంగులో ఉంటుంది, తేనె వర్ణంలో ఉంటుంది. రెండవ రుద్రాక్ష వచ్చి హరిద్వార్ పరిసర ప్రాంతాల్లో, మన భారతదేశంలోనే హరిద్వార్ పరిసర ప్రాంతాల్లో దొరికేటువంటి రుద్రాక్ష, ఇది శ్వేతవర్ణంలో ఉంటుంది. మూడవది భద్రాక్ష, కేరళ నుంచి వస్తుందండి ఈ రుద్రాక్ష. ఈ భద్రాక్ష ఇట్లా బద్దలాగా ఉంటుంది, 2 ముఖాలు, ఒక పక్క ఒక ముఖం, ఒక పక్క ఒక ముఖం ఉంటుంది. ఇది బాదంకాయ రూపంలో కూడా ఉంటుంది, అంటే బాదంకాయ షేప్లో ఉంటుంది. అయితే ఈ భద్రాక్ష అనేది ధరించడానికి కాదండి, ఓన్లీ పూజలో పెట్టుకోవడానికి. మన పేరున రోజు పూజ చేసుకుంటాం కదా, పూజలో పెట్టుకోవడానికి. అయితే ఈ 2 ముఖాల రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో లేదంటే పూజలో పెట్టుకుంటారో వీళ్ళకి మ్యారిటల్ హ్యాపీనెస్, అంటే మన ఫ్యామిలీ ఏదైతే ఉందో అది గొడవలు లేకుండా సాఫీగా సాగిపోవడానికి, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచడానికి, ఎవరైతే పిల్లల కోసం తప్పిస్తున్నారో వాళ్ళకి గౌరీశంకర్ రుద్రాక్ష తర్వాత ద్విముఖి రుద్రాక్ష కూడా ఉపయోగపడుతుందండి. అయితే పెళ్ళి కొంచెం ఆలస్యమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ ద్విముఖి రుద్రాక్ష కనుక ధరింపు చేస్తే వాళ్ళ పెళ్ళి త్వరలో ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ ద్విముఖి రుద్రాక్షకి అధిపతి గ్రహం వచ్చి చంద్రుడు. మనం నిన్న సూర్యుడి గురించి చెప్పుకున్నాం, ఏకముఖి. ఇప్పుడు చంద్రుడు. ఈ చంద్రుడు సోమవారానికి అధిపతి.
అంతేకాకుండా శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం, రోహిణి నక్షత్రాలకు కూడా అధిపతి. ఈ చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమికి దగ్గరగా ఉంటాడో శుభుడుగా, ఇంకా అమావాస్యకి దగ్గరగా ఉంటాడో పాపిగా మన ఆస్ట్రాలజీ పరంగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ చంద్రుడు మాతృకారకుడు, మనస్సు కారకుడు. అంటే ఎవరి జాతకంలో అయినా మనకి చంద్రగ్రహం ఏం తెలియజేస్తుందంటే మనలో ఉన్న మన మనస్తత్వాన్ని, మన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ఈ 2 ముఖాల రుద్రాక్షకి చంద్రుడు అధిపతి కాబట్టి మన మనసుని కంట్రోల్లో చేసుకోవటానికి, మన కాన్సన్ట్రేషన్ పెంచడానికి, మన నెగిటివ్ థాట్స్ని సప్రెస్ చేసి పాజిటివ్ థాట్స్ వచ్చేటట్టు, మన చాలా మంది కోపం ఉంటుంది. ఆ కోపాన్ని, ఆ చికాకు, ఫ్రస్ట్రేషన్ని కూడా తగ్గించడానికి ఈ ద్విముఖి రుద్రాక్ష చాలా సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు ద్విముఖిలో కూడా 3 రకాలు ఉన్నాయి. భద్రాక్ష అనేది మన ఇంట్లో పూజకే అని చెప్పి, అది ఇంట్లో పెట్టుకుని రోజు మనము అభిషేకం అట్లా చేసుకోవాలంటారా, లేకపోతే రోజు ఎట్లా చేస్తే మంచిది? అభిషేకం ఏమీ అవసరం లేదండి. మన ఇంట్లో ఏదైతే దేవతా అర్చన జరుగుతుందో అంటే పూజ గదిలో ఎట్లాగో మనం దీపారాధన చేసుకుంటాం, మంత్రాలు చెప్పుకుంటాం. అలాంటి పూజ గదిలో ఇది ఒక రాగి పళ్ళంలో కానీ వెండి పళ్ళంలో కానీ పెట్టి రోజు దీనికి విడిగా అభిషేకం చేయాలి ఈ రుద్రాక్షకనైతే లేదు. మనం దేవతార్చన చేసే చోట ఈ రుద్రాక్షను ఉంచితే చాలు. అంటే ఎలాంటి దోషం ఉండదు, దోషం ఏమి ఉండదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నిరీక్షణ్ మేడం. కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ పేరు? నిరీక్షణ్ మేడం. నా పేరు నిరీక్షణ్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 10 డిసెంబర్ 10th డిసెంబర్ 1992 మేడం. 92. ఏం చేస్తున్నారు నిరీక్షణ్ గారు, దేని గురించి? మ్యారేజ్ గురించి మేడం. మ్యారేజ్ ఎట్లా అవుతుంది? మ్యారేజ్ గురించి. మీరు థర్స్డే పుట్టినట్టు ఐడియా ఉందండి? అవును మేడం. ఇది పౌర్ణమి రోజు, రోహిణి నక్షత్రం. అవును మేడం. వృషభ రాశి చూస్తున్నారండి? అవును మేడం. మీకు కాలసర్పదోషం కొంచెం ఉందండి. దీనికి మీరు పరిహారం చేసుకోవచ్చు. కాలసర్పదోషం వల్ల మీకు వివాహం అనేది కాస్త ఆలస్యం అవుతుంది. అయితే వివాహ గడియలు కూడా మీరు త్వరలోనే దగ్గర పడుతున్నాయి. దీనికి కాళహస్తిలో చేస్తారు. అంతేకాకుండా మీరు ఈ దోష నివారణకి ఒక కాంబినేషన్ చెప్తానండి, అది ధరించండి. 2, 11, 7, 8 and 1 2 ముఖాలు త్వరగా పెళ్ళవడానికి. ద్విముఖి అర్ధనారీశ్వర స్వరూపం కూడా. ద్విముఖి ఏకాదశి 211 ఏకాదశముఖి అంటే ఇది హనుమాన్ స్వరూపం కూడా. సప్తముఖి లక్ష్మీ స్వరూపం, ఇది శని దోషాలకు కూడా మంచిది. 8 ముఖాలు గణపతి స్వరూపం, మనం చేసే పనిలో లేదంటే మనం చేసే ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఏకముఖి శివస్వరూపం, ఇది స్పిరిచువల్ డెవలప్మెంట్కి లేదంటే మనలో ఉన్న మన ఆలోచన శక్తిని పెంచడానికి, స్పిరిచువల్గాను కాన్సన్ట్రేషన్ పెరగడానికి మనం చేసే పనిలో ఈ ఏకముఖి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఈ కాంబినేషన్ని, ఈ రుద్రాక్ష కాంబినేషన్ని అయితే 5 కానీ 3 కానీ 1 కానీ ధరించండి. చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా మీ గోత్రనామాలతో అభిషేకించి ధరించండి. అంటే ఈ రుద్రాక్షలు దేంట్లో వేసి ధరించినా కూడా అంతే ఫలితాన్ని అది మనం ఏ మెటల్లో వేసామన్నది కాదండి. మనం తాడులో వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్లో వేసుకోవచ్చు, గోల్డ్లో వేసుకోవచ్చు. ఎందులో వేసామన్నది ముఖ్యం కాదు, ధరించామా లేదా. అలాగే ఇప్పుడు ఇందాక మనం ద్విముఖి గురించి చెప్పుకున్నాం కదా, ఒకటి కేరళ నుంచి, ఒకటి హరిద్వార్ అండ్ ఒకటి నేపాల్ నుంచి. సో ఆ 2 ముఖాలకు కలిగినవి హరిద్వార్ అండ్ నేపాల్ది ఎవరైనా ధరించవచ్చా? ఇప్పుడు మనకి ఏదో ఒక ప్రాబ్లం గురించి ఫోన్ చేస్తున్నారు, ఎక్కడో ఒక చోట వింటారు లేకపోతే చదువుతారు, ఇలా ద్విముఖి ధరిస్తే మంచిది అని చెప్పి, అలాంటప్పుడు వాళ్ళు ఓన్ గా తీసేసుకుని వేసుకోవచ్చు అంటారా? జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత వేసుకోవచ్చు. రుద్రాక్షలు నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. కాకపోతే మనం జాతకం చూసి వాళ్ళ ప్రాబ్లం చూసి ఎందుకు చెప్తామంటే
ప్రాబ్లం మీద ఇప్పుడు మనకి తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్టే వేసుకుంటాం ప్రాబ్లం మీద మనం వార్ చేయడానికి. అట్లాగే ఈ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో మన జాతకాన్ని బట్టి మన ప్రాబ్లంని బట్టి రుద్రాక్ష వేసుకుంటే ఫలితాలు ఇంకా త్వరగా వస్తాయి అంతే తప్ప పలానా వాళ్ళు ఇంకొక రుద్రాక్ష వేసుకోకూడదు అనేమీ లేదు. ఎవరైనా ఏదైనా రుద్రాక్ష వేసుకోవచ్చు. అలాగే రుద్రాక్ష ధారణ అనేది చదువుకునే విద్యార్థులు ధరిస్తే ఎంతవరకు ఫలితం ఉందంటారు? అలాగే అమ్మాయిలు ఈ మధ్యకాలంలో బాగా చదువుకుంటున్నారు, మహిళల ఎడ్యుకేషన్కి సంబంధించి మీరేం చెప్తారు? మహిళలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మహిళలే కాదు, ఈ రోజుల్లో పూర్వం గురించి ఏమో కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్కి చదువు అనేది విద్య అనేది అత్యంత ముఖ్యమైన ఇదండి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది. వివాహం అయ్యాక కూడా అత్తవారింటి మీద కానీ భర్త మీద కానీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ రోజుల్లో చూసుకుంటే ఆడవాళ్ళు అన్నిటిలోనూ ముందు ఉంటున్నారు. మీకు ఈ రోజులు ఎందుకు, పాత రోజులే చెప్తాను. ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ గారు, ఆవిడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఎస్సి సైన్స్ చేశారు. అంటే చదువు అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా ముఖ్యమైందండి. అది చదువు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కాస్త లోకజ్ఞానం ఉంటుంది, లౌక్యం ఉంటుంది. కాబట్టి చదువు అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు ఎలాగా చదువుకుంటారు, ఆడవాళ్ళు మన ఆడవాళ్ళకి ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి లోపల. మనం బయట ఉద్యోగాలు చేయగలం, ఇంట్లోనూ చూసుకోగలం, పిల్లల్ని చూసుకోగలం. ఇంత స్ట్రెంగ్త్ ఉన్న మనం అది వేస్ట్ చేసుకోకూడదు, చదువుకోవాలి, అన్నీ చేయాలి మనం. అంటే ఇంట్లో లేడీస్ అంటే మహిళలు చదువుకుంటే ఫ్యామిలీకి కూడా సపోర్ట్, ఫ్యామిలీకి 100% సపోర్ట్ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ భర్తను చూసుకుంటూ కేవలం మన ఆడవాళ్లే చేయగలరు అది. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. అంటే మీ అమ్మమ్మ గారు అప్పట్లోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశారంటే అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు ఎంత ఆలోచించి, ఆయనకి మా ముత్తాత గారికి చదువు అంటే చాలా ఇష్టం అండి. ఈవిడ ఎంత చదువుకుంటానంటే ఆయన అంత చదివిచ్చారు. ఆ రోజుల్లో కేంబ్రిడ్జ్ లో చదవడం అనేది కూడా అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. అది అప్పట్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ రావడం కూడా గొప్ప. అవును, అందరూ డ్రీమ్ అనమాట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవాలి అని చెప్పి. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా వచ్చిన దాంట్లో స్టాన్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ తర్వాతే మన హైదరాబాద్, అంటే హైదరాబాద్ అని కాదు, మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ వాటి తర్వాతే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అంత అప్పట్లోనే ఎంత చేశారు అని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో ఓకే. అలాగే ఈ ద్విముఖితో పాటు ఇంకా కాంబినేషన్, ఏ కాంబినేషన్ అయినా ధరించవచ్చు అంటారా? అంటే మన జాతక పరిశీలన చేపించుకున్న తర్వాతే అలా ఏ కాంబినేషన్ అయినా ధరించడం మంచిదంటారా? ఏకముఖి, ద్విముఖి రెండు కలిపి కూడా ధరించవచ్చండి. ఇప్పుడు నేను ఇందాక కాలర్కి ఆయనకి చెప్పింది అదే కదా, ద్విముఖి, 11 ముఖాలు, సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి. గౌరీశంకర్ ధరించేది కాదండి, పూజలో పెట్టుకుంటాం. ఓకే. ద్విముఖి అయితే ఏ కాంబినేషన్లో అయినా మన ప్రాబ్లమ్ని బట్టి, మన జాతకంలో ఉన్న కాంబినేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి, మన ప్రాబ్లమ్ని బట్టి మనం కాంబినేషన్ అనేది సెట్ చేస్తాం. ఓకే. అలాగే మీరు ఈ జాతక పరిశీలన అనేది చేస్తూ ఉన్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 30 సెకండ్స్లోనే. ఇది నేర్చుకోవడానికి మీకు అసలు ఎన్ని రోజులు పట్టిందంటే? చాలా సమయం పట్టిందండి, చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఇది అంత ఈజీగా వచ్చేసే విద్య అయితే కాదు. చాలా సమయం పట్టింది. నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టాను కూడా. అస్తమానే ఏదో ఒక డౌట్ రావటం, ఆయన ఏ పనిలో ఉన్నా పాపం విసుక్కోకుండా, నాన్నగారు అందరికీ అలాగే చెప్తారు, ఇష్టం అయ్యేటట్టు నేర్పించండి పిల్లలకి అని. అలాగే నా విషయంలో కూడా అదే వర్తింపు చేసేటట్టు చేశారు. ఎక్కడ చాలా కష్టపడి ఇష్టంగా నేర్చుకున్నారు. చాలా ఇష్టంగా నేర్చుకుంటే మనకి ఇప్పుడు నాన్నగారు, ఫర్ ఎగ్జాంపుల్ నాన్నగారిని చూడండి, ఎంతో కష్టపడతారు రోజంతా. పొద్దున్నే లేసిపోతారు, పూజలు, ఆఫీసు, లైవ్లు, ఇవన్నీ వేరే వేరే ఊర్ల నుంచి కాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ మా నాన్నగారిని నేనైతే ఇక్కడ అలసిపోయారు మా నాన్నగారు, తలనొప్పి వస్తుందని ఇంట్లో ఉన్నారు, ఏ రోజు నేను కానీ మా అమ్మగారు కానీ తలనొప్పి వస్తుంది, నీరసం వచ్చింది, అలసిపోయాను అని అయితే ఏనాడు చెప్పలేదు మా నాన్నగారు. ఇంకా నేను మా అమ్మగారు అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఇప్పుడు ఇంత కష్టపడాలా అంటే నాన్నగారు మాత్రం వచ్చిన వాళ్ళని సంతృప్తి పరచాలి,
చేసే పనిని ఇష్టపడి చేస్తే ఆ అలసట అనేది ఉండదు. మనం చేసేది ఇష్టంగా చేస్తే ఏ టైం అయినా ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా ఒక్కొక్కసారి యూఎస్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి అర్ధరాత్రి. ఓకే. నాన్నగారి నెంబర్ ఎట్లాగో వాళ్ళు సంపాదించి కాల్ చేస్తూ ఉంటారు, నిద్రలో కూడా లేచి మాట్లాడతారు. నా పని నాకు ఇష్టం. అట్లాగే ఎవరైనా సరే ఇప్పుడు నేను మా నాన్నగారిని రోల్ మోడల్గా చెప్పింది అందుకే. ఎవరైనా సరే వాళ్ళు చేసే పనిలో డిసప్పాయింట్మెంట్ అది ఉండి నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు, ఉద్యోగం నచ్చకపోతే ఇది బేస్గా పెట్టుకొని నచ్చిన ఉద్యోగానికి ట్రై చేయాలి. ఫైనాన్షియల్ బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకొని రెండో దానికి ట్రై చేయాలి. ఆ చేసినంతసేపు కూడా ఇష్టపడి చేస్తే కష్టం అనేది అనిపించదు. చాలా మంచి మాట చెప్పారు. అలాగే మరి ఇది నేర్చుకుంటాను నేను కూడా వేద గణిత శాస్త్ర అధ్యాయం చేస్తాను అని చెప్పినప్పుడు అమ్మగారు ఏమన్నారు? అమ్మ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు? అమ్మ ఎప్పుడు సపోర్ట్ ఇవ్వండి. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కాలేజ్లో స్కూల్లో ఫస్ట్ నేను వెళ్ళి స్కూల్లో ఏం జరిగినా కాలేజ్లో ఏం జరిగినా నేను ఒక్క అమ్మాయినే నాన్నగారికి అమ్మగారికి. ఏం జరిగినా ఎప్పుడైనా అమ్మగారైనా నాన్నగారైనా నాకు ఆ స్వతంత్రం ఇచ్చారు. ఏదైనా ఎప్పుడైనా మాట్లాడేస్తాను, ఏదైనా చెప్తాను. అయితే ఈ వేదగణితం అనేది నేర్చుకొని నాన్నగారిలా చేస్తానంటే మా అమ్మ చాలా సంతోషపడ్డారు. నాన్నగారిలాగా ఆయన ఫుడ్ స్టెప్స్లో నడుస్తాను అంటే అమ్మ మాత్రం చాలా సంతోషించారు. అంటే ఇది నేర్చుకుంటానన్నప్పుడు అమ్మతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ ఇచ్చారా? సపోర్ట్ ఇచ్చారండి. ఇప్పుడు మా హస్బెండ్ ఆయన ఎప్పుడు నన్ను దేనికి ఆపలేదు, ఇప్పుడు దాకా ఆపలేదు, ఆపుతారని నేను అనుకోను. సో ఏంటంటే మా ఫ్యామిలీ అంతా చాలా సపోర్ట్ చేశారు నాకు. మా నాన్నగారు అవ్వనివ్వండి, మా అమ్మగారు, మా హస్బెండ్ ముగ్గురు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏది అవసరమైనా ఆ ముగ్గురు ఒకేలాగా సపోర్ట్ చేశారు నాకు. అంటే పెళ్ళి కాకముందు చాలా డిఫరెంట్గా ఉంటుంది లైఫ్, మ్యారేజ్ అయిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది. అంటే పిల్లలతో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అత్తగారు సపోర్ట్ తీసుకుని ఒక మహిళగా మీరు ఈ రుద్రాక్షకి సంబంధించి అధ్యయనం చేయడం, అది 30 సెకండ్లోనే వేదగణిత శాస్త్రాన్ని అధ్యయనం చేసి రుద్రాక్ష ధారణకు సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ సందర్భంలో చేస్తే మంచిది అని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. సో అత్తగారి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? అసలు ఎప్పుడు ఎవరూ ఆపలేదండి నన్ను. నేను ఇట్లా చేస్తున్నాను, అధ్యయనం చేస్తున్నానంటే అందరూ సంతోషించారు. ఇప్పుడు మా అత్తగారి తరపైనా సరే శ్రావణి ఏదో నేర్చుకుంటుంది, వాళ్ళ నాన్నగారు లాగా నేర్చుకుంటుంది, అందరూ సంతోషించారు. ఎవ్వరూ ఎప్పుడు నన్ను ఆపటం కానీ ఏమీ చేయలేదండి. ఇప్పుడు నేను ఏమన్నా సీరియస్గా ఏమన్నా చదువుకుంటున్నా, పురాణాలు లాంటి నాకు శివపురాణం చాలా ఇష్టం, అప్పుడు చదువుతూ ఉంటాను. ఎవరు డిస్టర్బ్ చేయరు. నేను చదువుతుంటే ఒకవేళ ఎవరన్నా లోపలికి వచ్చినా బయటకు వెళ్ళిపోతారు. అట్లాగే వేదిక్ మ్యాథ్స్ ఇట్లా అధ్యయనం చేస్తుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. బాబు కూడా వాడు 4 ఏళ్ళనే అమ్మ చదువుకుంటున్నావా అని వెళ్ళిపోతాడు వాడు కూడా. ఈ ఫ్యామిలీ నాకు నిజంగా ఏదో అదృష్టం ఉండబట్టి నేను ఆయన కూతురుగా పుట్టాను. ఇంత సపోర్ట్ అనేది మా ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఓకే. అలాగే ఇప్పుడు నాన్నగారు యాక్చువల్గా అయితే గురువారము శనివారం పర్యటనలు చేసేవాళ్ళు కదా, అంటే ధార్మిక సంస్థ కార్యాలయానికి అందుబాటులో ఉండేవాళ్ళు వైజాగ్ అండ్ విజయవాడలో. మరి అక్కడి నుంచి మీకు ఏమైనా కాల్స్ వస్తున్నాయా? స్కైప్ ద్వారా అందుబాటులో ఉంటానని చెప్తున్నారు కదా. నేను అందుబాటులో ఉంటానండి, కాల్స్ కూడా వస్తున్నాయి. నిన్న మన లైవ్ అయ్యాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది వైజాగ్ వచ్చారు, బెంగళూరు వచ్చారు, విజయవాడ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి నాకు. మన హెడ్ ఆఫీస్లో కూడా బాగా క్లయింట్స్ అది కూడా వచ్చిన వాళ్ళు చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. పాండురంగారావు గారి కూతురుగా ఆయన వెనకాల నేను నడవటం అనేది నాన్నగారికి, ఎవరైతే నాన్నగారికి చాలా ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కేవలం నాతో చెప్పడానికి చాలామంది వచ్చారు నిన్న. ఓకే. మరి ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉందా? 100% అండి, తప్పకుండా. అసలు మానే ప్రసక్తే లేదు. నేను ఆఫీస్లోనే ఉంటాను. ఉదయం సాయంత్రం నేను అందరికీ అందుబాటులో ఉంటాను. విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నై వీళ్ళందరితో స్కైప్లో అందుబాటులో ఉంటాను. ఒకవేళ నేను ఏ మధ్యాహ్నం అయినా ఇంటికి వెళ్ళటం జరిగితే ఫోన్లో మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఓకే. ఫైనల్గా చెప్పండి, ఏమనిపిస్తుంది? నాన్నగారు లేని లోటు ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే లైవ్ చేస్తున్నందుకు ఎట్లా అనిపిస్తుంది? నాన్నగారు లేని లోటు నాకైతే తెలియట్లేదండి. ఎందుకంటే నాన్నగారు ఆఫీసే, నాన్నగారు లైవే కాబట్టి నాన్నగారు లేని లోటు తెలియట్లేదు. ఇక్కడ ఉంటే నాన్నగారిని ఎంత డిస్టర్బ్ చేస్తానో ఫోన్ చేసి, అమెరికాలో ఉన్న అన్నిసార్లు కాల్ చేస్తాను. ఓకే.
ధన్యవాదాలండి. ఈరోజు మనకి నిన్నేమో ఏకముఖి రుద్రాక్ష గురించి తెలియజేశారు, ఈరోజు ద్విముఖి రుద్రాక్ష గురించి తెలియజేశారు మన ప్రేక్షకులకి. అలాగే మహిళలు చదువుకుంటే ఉన్నత అభివృద్ధిలోకి సాధిస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. నమస్తే అండి. చూసారు కదా, ఇది వాళ్ళ రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, డాక్టర్ పాండురంగారావు, ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, మెడినోవా కాంప్లెక్స్, ఆపోజిట్ ఎర్రమంజిల్ బస్ స్టాప్, సోమాజిగూడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై బ్రాంచీలలో సంప్రదించండి. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.